ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ నైన్ ఫెస్టివల్ నైట్ మనకు స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా ఇదొదలకండి అదొదలకండి, ఆ డీల్స్ బాగుంది ఈ డీల్స్ బాగుంది చెప్పింటారు, మీరు వింటారు, ఆ వీడియోస్ అని చూస్తుంటారు. కానీ ఎవరు కూడా ఈ సేల్స్లో అందరూ కూడా 50,000కి ఐఫోన్ వస్తుందని చెప్పినారు. బట్ ఎవరికి 50,000కి ఐఫోన్ అయితే రాలేదన్నమాట. అంటే మోసం చేస్తున్నారు, అడిషనల్ ఎక్సెస్ అని చెప్పేసి మోసం చేస్తున్నారు. 55,000కి ఐఫోన్ 15 తీసుకొని వచ్చి 2,000 రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ 2,000 రూపాయలు వస్తుంది. అంటే 53,000 రూపాయలకి ఐఫోన్ 15 మన చేతికి వస్తుంది అనమాట. ఇదే ఐఫోన్ నేను 4 months బ్యాక్ 60,000కి కొన్నాను నేను. సో అన్ని నెలలు మీరు ఓపిక బట్టి 53,000 అంటే ఆలోచించుకోండి. నాకు ఈ డీల్, ఈ సేల్స్ టైంలో బిగ్గెస్ట్ డీల్, బిగ్గెస్ట్ లూట్ అనిపించింది మాత్రం శాంసంగ్ S23 అల్ట్రా అని మాత్రం నాకు అనిపించింది అనమాట. ఓకే, సో కమింగ్ టు టాపిక్, చాలా మంది వీడియోస్ చూస్తుంటారు మీరు, ఆ డీల్ ఈ డీల్ బెస్ట్ లూట్ అది అని చెప్పేసి. హ్యాండ్ బ్యాగులు బుక్ చేసినాం, మా టీం అందరూ బుక్ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగులు 100 మంది క్యాన్సిల్ అయిపోయింది. 20 రూపాయలకి హ్యాండ్ బ్యాగులు అంటారా రే, ఇంకా బుక్ చేసుకోండి పోయి, అవే కదా మీకు కావాల్సింది. మీకు జెన్యున్గా డీల్స్ చెప్తే మీకు సరిపోదు. మీకు 20 రూపాయలకి హ్యాండ్ బ్యాగులు 10 రూపాయలకి ఐఫోన్లు అంటేనే మీకు ఎక్కుతుంది తలకి, ఏమో కానివ్వండి. కమింగ్ టాపిక్, నేను సెలెక్ట్ చేసిన కొన్ని డీల్స్ నాకు బెస్ట్గా అనిపించింది, కొంచెం వాల్యుబుల్గా అనిపించింది, అవి మాత్రం సెలెక్ట్ చేస్తాను అనమాట. 10 రూపాయలు 20 రూపాయలు తగ్గితే అంతా నేను డీల్ పోస్ట్ చేయను, అలాంటి వాడిని నేను కాదు. ఒకసారి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనది ఎలా ఉంటుందని చెప్పేసి. ఊరికి 10 రూపాయలు 5 రూపాయల కన్నా నేను డీల్స్ పోస్ట్ చేస్తాను. కానీ ప్రైస్ తగ్గిందంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి అది మనం కొనకూడదా అని చెప్పేసి వాయిస్ నోట్ పెట్టి మరి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈరో నైట్ మళ్ళీ కూడా సేల్ స్టార్ట్ అవుతుంది, అందరికీ కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా వరకు ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది, వేరీ అయిన ప్రతిసారి కూడా మేము డీల్ పోస్ట్ చేస్తూ ఉంటాము, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కమింగ్ టు టాపిక్, నాకు చాలా బాగా అనిపించిన డీలు TCL 55 inches 4K QLED టీవీ. ఇది ప్రైజింగ్ ఎంత ఆల్మోస్ట్ చాలా వరకు 45-46 దాకా కూడా వేరే అవుతా అంటే ఇది 50,000కు టచ్ అయ్యింది దీని ప్రైజింగ్ మాత్రం. బట్ ఈ రోజు మాత్రం మీకు SBI కార్డు కానీ HDFC కార్డు కానీ మీరు యూజ్ చేస్తే 31,740 రూపీస్కే మనకు వస్తుందన్నమాట. నేను స్పెసిఫిక్గా మన వాళ్ళకే 2 టీవీలు బుక్ చేసినాను. నా ఫ్రెండ్ ఒక అబ్బాయికి, నా క్లాస్మేట్ ఒక అమ్మాయికి, ఇద్దరికే బుక్ చేశాను టీవీ వాళ్ళు కావాలంటే. ఈ టీవీని మీరు ఎవరైనా 4K QLED టీవీలు తీసుకోవాలనుకుంటా ఉంటే, 55 inches తీసుకోవాలనుకుంటే మాత్రం TCL QLED టీవీని మీరు కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్. నాకు ఈ సేల్లో ఎలక్ట్రానిక్స్ పైన చాలా మంచిగా అనిపించింది, ఈ టీవీలో ఇది ఒక్కటి అనిపించింది అనమాట. అండ్ వన్ మోర్, నాకు శాంసంగ్లో 4K కొంచెం బెస్ట్ అనిపించింది. ఇంకోటి 43 inches 4K అల్ట్రా హెచ్డీది. ఇది మనకి రెగ్యులర్గా 36-37 ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 25,000కి వస్తుంది అనమాట. 2,000 రూపీస్ SBI క్రెడిట్ కార్డ్ ఆఫరు అండ్ 2,000 రూపాయలు కూపన్ అప్లై చేస్తే మీకు అమెజాన్లో మనకి ఈ శాంసంగ్ 4K 43 inches D సిరీస్ టీవీ ఇది 25,000కి వస్తుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒక చెక్ చేసి చూడండి. సో ఇది టీవీస్. ఈ రెండు టీవీలు నాకు కొంచెం మంచిగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకే అంత పెద్ద లూట్ డీల్స్ అని చెప్పుకోదగ్గ టీవీలు అయితే కనిపించలేదు అనమాట. TCL టీవీ ఒకటి అండ్ మనకి శాంసంగ్ 4K 43 inches ఒకటి, ఇది రెండు కూడా నాకు కొంచెం బెటర్ అనిపించింది. అండ్ కమింగ్ టు ట్యాబ్స్, ఈ ట్యాబులు రా స్వామి ఈసారి సేల్స్లో చాలా మంచిగా అనిపించింది నాకు. ట్యాబ్స్ మాత్రము స్టార్ట్ అయితే అసలు యాపిల్ iPad 9th generation అనుకుంటా 18,000కి వచ్చింది. A13 బయానిక్ చిప్తో వస్తుంది, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా ఉంటుంది ట్యాబ్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుని దీన్ని కొనేటప్పుడు మాత్రం 18,000కి వస్తుంది. iPad 9th generation 18,000కి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది అనమాట. అండ్ అదే iPad మన 10th generation 27,000కి వస్తుంది, A14 బయానిక్ చిప్తో వస్తుంది అనమాట. నాకు యాపిల్ iPadలో బెస్ట్ అని చెప్పు అంటే మాత్రం ఖచ్చితంగా యాపిల్ ఎయిర్ M1 Tab 1కి అరౌండ్ ఒక 45,000 వచ్చిందనమాట. సేల్స్ టైంలో ఇంకా తగ్గుతుంది, పెరుగుతుంది, వస్తుంది, పోతుంది. ఇది వచ్చిన ప్రతిసారి మేము డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాము, జాయిన్ అయ్యి ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. ఈరోజు నైట్ మాత్రం మిమ్మల్ని గంటకి 100 డీల్స్ పోస్ట్ చేసి నేను ఇది చేయను, మీకు అది డీల్ వర్త్ అనిపిస్తే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు శాంసంగ్ నుంచి కూడా కొన్ని ట్యాబ్స్ బెస్ట్ అనిపించింది. ట్యాబ్ S9 FE Plus ఆల్మోస్ట్ 23,500కి వచ్చిందనమాట. ఇది 8,500 రూపీస్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన మనకి డిస్కౌంట్ వస్తుందన్నమాట. నైట్ అయితే 21,500 ఏమో వచ్చింది. నైట్ పోస్ట్ చేసినాము, చాలా మంది కూడా బుక్ చేసుకున్నారు. ఈరో నైట్ కూడా మళ్ళీ తగ్గేదానికి పెరిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఖచ్చితంగా లైవ్లో ఉండండి, ఖచ్చితంగా వస్తుంది, నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకో ట్యాబ్ మనకి శాంసంగ్ S9 అనుకుంటా, ఇది వచ్చేసి మనకి 46,500కి వస్తుంది, S Pen సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం నాకు బెటర్ అనిపించింది. సో ఇవి ట్యాబ్స్ పైన. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్లాక్ బస్టర్ డీలు Xiaomi Pad 6 అరౌండ్ 25,000 ఏమో ఉంటుంది. సో ఈ డీల్ టైంలో మాత్రం మనకి 18,000 ఏమో వచ్చింది అనుకుంటా, 17,000కి వచ్చింది.
షామీ ప్యాడ్ 6 ఇది మెటల్ బాడీతో వస్తుంది, 870 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ ప్యాడ్ చాలా మంచి ప్యాడ్ అయితే అవుతుంది. ఎవరైనా ప్యాడ్ మనకి ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం కానీ ఎవరైనా సినిమాలు చూసుకోవడం కోసం చూస్తూ ఉంటే మాత్రం షామీ ప్యాడ్ 6 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 17,000కి వచ్చిందనమాట. ఇది కూడా బెస్ట్ అనిపించింది నాకు ఈ డీల్స్లో. అండ్ కమింగ్ టు ల్యాప్టాప్స్, నాకు కొంచెం ఒక 2 ల్యాప్టాప్స్ ఇక్కడ నాకు బెటర్ అనిపించింది. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 i7 మోడల్ i7తో వస్తుంది అనమాట. i7 13th జనరేషన్ ల్యాప్టాప్ ఇది 51,490 రూపాయలకు వచ్చిందనమాట. 10,000 రూపాయలు హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే 10,000 రూపాయలు క్రెడిట్ కార్డు పైన మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇది నాకు కొంచెం బెటర్ డీల్ అనిపించింది. అండ్ ఇంకొకటి మనకి ఆబ్వియస్లీ మీకు తెలిసిందే మ్యాక్బుక్ ఎయిర్ M1 50,000కి వచ్చింది. మ్యాక్బుక్ ఎయిర్ M2 ఇప్పుడు ప్రజెంట్ ఏమో 72,000 ఏమో రన్ అవుతుంది అనమాట. ఈ 2 డీల్స్ కూడా మంచి డీలే. బట్ మ్యాక్బుక్ ఎయిర్ M1 కొనేటప్పుడు మాత్రం ఒకసారి థింక్ చేయండి. అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M2 నేను రివ్యూ చేశాను అనమాట ఇదే. సో ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మ్యాక్బుక్ ఎయిర్ M1 కానీ M2 కానీ మీరు పర్చేస్ చేసి అక్కడ తీసుకోండి, చూసిన తర్వాత చూసుకోండి. అండ్ స్మార్ట్ వాచెస్ పైన నాకు కొంచెం బెటర్ అనిపించింది ఏమంటే సామ్సంగ్ వాచ్ 6 LTE ఇది రెగ్యులర్గా 30,000 25,000 పైన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, 25,000 లోపల వస్తూ ఉండింది. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం 18,000కి వచ్చిందనమాట. నైట్ టైంలో అయితే 17,000కి ఏమో వచ్చింది. 1,699 విత్ కార్డ్ ఆఫర్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తే 16,000కి ఏమో 17,000కి ఏమో వచ్చిందనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం 18,000కి వస్తుంది, 19,000కి వస్తుంది. ఒకసారి కార్డ్ ఆఫర్ తగ్గిస్తాడు పెంచుతాడు. వచ్చిన వెంటనే మేము పోస్ట్ చేస్తాము, ఖచ్చితంగా జాయిన్ అయ్యి లైవ్లో ఉండండి. అండ్ వాషింగ్ మిషన్ చూసుకుంటే నాకు LGది 9 kg వాషింగ్ మిషన్ 5 స్టార్ది ఇది రెగ్యులర్గా మనకి 38-40 పైన కూడా వెళ్తూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ 30,000 రూపాయలకి LG 9 kg వాషింగ్ మిషన్ 5 స్టార్ది 30,000కి వచ్చిందనమాట. అండ్ ఫ్రిడ్జ్ చూసుకుంటే కూడా నాకు LG ఫ్రిడ్జ్ ఇదే 272 లీటర్స్ది 26,000కి వచ్చిందనమాట. ఇది కూడా 38,000 39,000 అరౌండ్ ఆ ప్రైస్ బకెట్లో వెళ్తూ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం 26,000కి వచ్చింది. ఈ 2 డీల్స్ కూడా నాకు కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లో. ఇంకా అన్నీ కూడా మిగతా అన్నీ కూడా మనకు 2,000 రూపాయలు కార్డ్ ఆఫరు, 3,000 రూపాయలు కార్డ్ ఆఫరు అలానే అనిపించింది. కానీ పెద్ద 10,000 15,000 తగ్గిపోయే లూట్ అనేది నాకైతే అనిపించదు. ఇన్ కేస్ వచ్చిందంటే కూడా ఈరో నైట్ కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ఇంకోటి వాచెస్లో సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 మనకి 7,000 రూపాయలకు వచ్చింది. బట్ నేను చెప్తానంటే కొంచెం ఇదే డబ్బులు ఉందంటే మాత్రం వాచ్ 6కి వెళ్ళండి. ఇది చాలా ఓల్డ్ అయిపోయింది వాచ్ 4. అంతట్టు ఇది మనకి బ్లూటూత్ వేరియంట్ అనమాట. సో వైర్ వాయిస్తో వస్తున్నాయి, మనకి బేస్ వేరియంట్ ఇది. సో బెటర్ వాచ్ 6కి వెళ్ళారంటే మనకి 17,000 18,000 వస్తుంది, దాన్ని తీసుకోవడం బెటర్ అనేది. అండ్ ఇంకేమన్నా ఫిట్నెస్ కోసం నాకు వాచ్ కావాలంటే మాత్రం అమేజ్ ఫిట్ యాక్టివ్ ఇది 4,849 రూపాయలకు వచ్చిందనమాట. ఇది కూడా నాకు బెస్ట్ అనిపించింది. అండ్ బడ్స్లో చూసుకుంటే నాకు OnePlus Buds 3 ఇది రెగ్యులర్గా 4,000 రూపాయలు పైన ఉంటుంది, 4,000 4,500 అలా ఉంటా ఉంటుంది. రెగ్యులర్గా 5,000 5,500 అలా అంటూ ఉంటుంది. బట్ డీల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 4,000 రూపాయలకు వచ్చింది. 500 రూపాయలు మనకి SBI క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ ఉందన్నమాట. అండ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఇది లీస్ట్ అనుకుంటా ఈ టైంలో వచ్చింది అనుకుంటా, 16,500 రూపాయలకు వచ్చింది. ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. వాళ్ళు లాంచ్ చేసింది 25,000-26,000 అనుకుంటా లాంచ్ చేసింది కూడా. అండ్ ఒప్పో ఎన్కో ఎయిర్ 3 Pro ఇది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నా, లాస్ట్ 2 వీక్స్గా నియర్లీ 2 వీక్స్గా యూస్ చేస్తున్నాను నేను. ఇది 3,100 రూపాయల నుంచి 3,300 మధ్యలో ఇది వేరే వస్తా పోతా ఉంది. 5,000 రూపాయల లోపల బెస్ట్ ఏఎన్సీతో బెస్ట్ ఆడియో క్వాలిటీ LDAC సపోర్ట్ ఉండాలంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు ఒప్పో ఎన్కో ఎయిర్ 3 కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది గ్యాస్ 15+ డీల్స్ నాకు కొంచెం వ్యాలిడ్, కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించింది అనమాట. ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ లిస్ట్ రాసి పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ ల్యాప్టాప్స్ అన్ని ఇంకా కొన్ని రివీల్ తగ్గుతా పోతా ఉంది. అది రేపు మార్నింగ్కి ఒక వీడియో అయితే మీకు వస్తుంది ల్యాప్టాప్స్ పైన అయితే మాత్రం ఏ ల్యాప్టాప్ కొనాలి, ఎక్కడెక్కడ ఏ ప్రైస్ బ్యాకెట్లో అనేది అది మాత్రం నేను చేస్తున్నాను. సో ఇది నాకు అనిపించింది మాత్రం 15+ డీల్స్ వాల్యూ ఫర్ మనీ తీసుకోవచ్చు. మీరు ఏదైనా కన్సిడర్ ఐప్యాడ్లో కావాలంటే ఐప్యాడ్స్ కన్సిడర్ చేయొచ్చు, TWS కావాలంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ టీవీస్లో కావాలంటే TCL టీవీ కానీ, సామ్సంగ్ టీవీ కానీ, అండ్ బడ్స్లో కావాలంటే OnePlus Buds 3 కానీ, ఒప్పో ఎన్కో ఎయిర్ 3 Pro కానీ. సో ఇలాంటివి నాకు ఇవి కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించింది అనమాట. దీనన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, ఖచ్చితంగా చెక్ చేసి చూడండి. అండ్ ఖచ్చితంగా ఈ రోజు నైట్ యాక్చువల్గా సేల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎర్లీ యాక్సెస్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనుకోండి. బట్ ఈ రోజు కూడా చాలా డీల్స్ రివీల్ అవుతుంది అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వి ఉండండి. అందులో గంటకి 100 డీల్స్ అంతా నేను పోస్ట్ చేయను. నైట్ టైంలో మాత్రం మనకి సేల్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని డీల్స్ అయితే ఎక్కువే పడతాయి. బట్ నార్మల్గా నేను డీల్స్ పోస్ట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఫర్ మనీనా కాదని చెక్ చేసుకొని అండ్ మీకు వాయిస్ కమెంట్ పెట్టి మరి మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఐ హోప్ ఈ డీల్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ కమెంట్ చేస్తాను. దివ్స్ 20 సైనింగ్ ఆఫ్. జై హింద్.